హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీ, ఉస్మానియా జనరల్ హాస్పిటల్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, హైదరాబాద్ హైకోర్టు, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ రిజర్వాయర్లను నిర్మించింది ఎవరో మీకు తెలుసా? ఆయన పేరు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. హైదరాబాద్ ప్రిన్స్లీ స్టేట్ కి ఆయన చివరి నవాబ్ అని చెబుతూ ఉంటారు. 1911లో 25 వయసులో నవాబుగా బాధ్యతలు తీసుకున్న మీర్ ఉస్మాన్ తన 37 పాలనలో ఎన్నో గొప్ప పనులు చేశారు. ఆయన పాలనలోనే విద్యుత్ కనెక్షన్లు వచ్చాయి. రోడ్లు, రైల్వే, విమాన సేవలు శరవేగంగా అభివృద్ధి అయ్యాయి. 1923లో నిజాం సాగర్ డ్యామ్ ని నిర్మించింది కూడా ఆయనే. అందుకే ఆయనకు ఆర్కిటెక్ట్ ఆఫ్ మోడర్న్ హైదరాబాద్ అని పేరొచ్చింది. మీర్ ఉస్మాన్ వరల్డ్స్ వెల్తియెస్ట్ పీపుల్ ఆఫ్ ఆల్ ద టైమ్ లో ఒకరిగా గుర్తింపు ఉంది. 1947లో ఇండియాకు స్వాతంత్రం వచ్చిన సమయంలో నిజాంకు ఆయనే నవాబ్గా ఉన్నాడు. తన రాజ్యాన్ని ఇండియాలో కలపడం ఆయనకి ఇష్టం లేదట. కానీ 1948లో జరిగిన ఆపరేషన్ పోలోతో హైదరాబాద్ ప్రిన్స్లీ స్టేట్ ఇండియాలో కలిసిపోయింది. 1951లో నిమ్స్ హాస్పిటల్ నిర్మాణాన్ని ప్రారంభించారు నవాబ్. దాన్ని నెలకు ₹1 రెంట్తో 99 ఏళ్ల పాటు ప్రభుత్వానికి లీజుకిచ్చారు. చివరికి 80 ఏళ్ల వయసులో 1967 ఫిబ్రవరి 24న మరణించారు.